నమస్తే. మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. ఈరోజు మనము అంటు మొక్కల పద్ధతిలో సాగు చేసిన రైతు పొలానికైతే వచ్చామండి. రైతు పేరొచ్చేసి దేవరాజు గారు. ఆ! వీళ్ళు బెంగుళూరు దగ్గర ఈ కూరగాయల పంటలైతే అంటు పద్ధతిలో అయితే సాగు చేస్తుంటారు. అయితే ఈ ఏమేం పంటలైతే వీళ్ళు సాగు చేస్తారు, అలాగే ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తుంటారు అనేదైతే మనమున్న అడ్రస్ గాని సార్ గారికి అడిగి, అన్నగారికి అడిగి మొత్తం వివరాలైతే తెలుసుకుందామండి. అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న చెప్పండన్న, ముందుగా మీ పేరు, అడ్రస్ మరొకసారి చెప్పండన్న. కొంచెం ఇక్కడ నా పేరు దేవరాజు. ఆ! చిక్కనహಳ್ಳಿ, హ్మ్. ಹೊಸಕೋಟೆ ತಾಲೂಕು, బెంగుళూరు రూరల్ డిస్ట్రిక్ట్. హ్మ్. మేము ఎక్కువగా ఒక 25 ఎకరాలు కూరగాయలు పండుతాము. కూరగాయల్లో ముఖ్యంగా టమాటా, టమాటా. బ్రింజాలు హ్మ్. పండుతాము. ఓకే. ఇప్పుడు ఒక 15 ఎకరాలు ఉంది. 15 ఎకరాలు. 15 ఎకరాలు ఉంది. హ్మ్. 15 ఎకరాల్లో ఒక 5 ఎకరాలు గ్రాఫ్టింగ్ వేసినాము. గ్రాఫ్టింగ్. హ్మ్. మెయిన్ ఏమంటే గ్రాఫ్టింగ్. హ్మ్. ఈ విల్ట్ ఇప్పుడు 5, 6 ఏళ్ళు ఇంకా ఈ నెలలో పంటలే అవుతా ఉండలేదు. టమాటా అంటే చౌడు భూమి ఏమన్నా? విల్ట్ విల్ట్ అంటే బ్యాక్టీరియా విల్ట్. హ్మ్. ఒక 5, 6 ఏళ్ళు ఇంకాను ఈ భూమిలో ఈ 5 ఎకరా ప్లాట్ ఉంది. ఇది దీంట్లో బ్రింజాల్ గానీ, టమాటా గానీ పంట అయితా ఉండలేదు. పంట అయితే అయినా గానీ దిగుబడి లేదు, పంట అయితా ఉండలేదు. లాస్ వచ్చేస్తా ఉండే. చెట్లంతా ఒక పూత పిండి వచ్చేప్పటికి చచ్చిపోతా ఉండే. అప్పుడు ఈ గ్రాఫ్టింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉండే. నాకు ఎవరో చెప్పింది వేరే వాళ్ళు. అప్పుడు కుప్పం నర్సరీలో పోయి తెచ్చి ఈ ప్లాట్కి ఫస్ట్ నేరుడు 2023లో 22లో ఒక 2 ఎకరాలు వేసింది. సూపర్ పంట వచ్చిండే. ఒక 8,000 బాక్స్ వచ్చింది. 8,000 బాక్స్ కోలార్ బాక్స్, 15 kg బాక్స్, 8,000 బాక్స్ వచ్చింది. ఇది ఎట్లా అంటే గ్రోత్ తక్కువ, ఓవర్ గ్రోత్ రాదు. ఇది గ్రాఫ్టింగ్ టమాటా మామూలు టమాటా కన్నా గ్రోత్ తక్కువ, అయినా క్రాప్ ఎక్కువ ఉంటుంది, క్వాంటిటీ ఎక్కువ వస్తుంది. అంటే మీరు అనేది వచ్చేసి నర్సరీలో పెరిగేటి వచ్చేసి ఈ హైట్ 7 అడుగులు అయితే వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి నడుములు గాతం ఉండగా దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకే. అంటే వాటికి వీటికి డిఫరెంట్ అయితే ఏమి వేరే అబ్జర్వ్ చేశారన్న? ఇది ఒకటేనా లేకుంటే మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది కదా? మెయింటెనెన్స్ చీప్ గా ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. 7 అడుగులకి మెయింటైన్ చేసేది, 3 అడుగులకి మెయింటైన్ చేసేది డిఫరెన్స్ వస్తుంది కదా? అవును, మాకు తక్కువ ఉంటుంది. అంటే మందు ఖర్చులు కానీ, పురుగు మందు, తెగులు మందు అట్లాంటివి ఏమన్నా? అదే ఒకటే. మళ్ళీ టమాటాల్లో ఈ రోజు జాండీస్ అనేది ఎక్కువ వచ్చేస్తాం. జాండీస్ రోజు కలర్ అంటే మీకు తెలుగులో ఏమంటారో తెలియదు. అది రోజ్ కలర్ అంటే మచ్చలు కాదు, డిస్కలర్ అంటారు. డిస్కలర్. అది ఇదంతా తక్కువ వస్తుంది, క్వాలిటీ బాగా వస్తుంది. క్వాలిటీ బాగా వస్తుంది. అంటే ఆ తెగులు అయితే తక్కువ ఉంటుంది. మళ్ళీ వానగాలం ఇంకొకటి ఏమంటే దీంట్లో బ్లైట్ అయినంత తట్టుకుంటుంది, రోగానికి తట్టుకుంటుంది. అంటే వర్షాకాలంలో ఇప్పుడు మామూలుగా నాటుతాం కదా, ఆ మొక్కలకి వీటికి చాలా తట్టుకుంటుంది ఇది. అంటే ఒకవేళ వర్షాలు ఎక్కువ పడినా గానీ పాదుల్లో వచ్చేసి నీళ్లు ఉంటే మనకి కొన్ని రోజులు ఉన్నా గానీ ఈ మొక్కలు తట్టుకునే రోగం రాదు, సడన్ గా రాదు. వేరుకుళ్ళు వ్యవస్థ అయితే ఇప్పుడు ఇదే బ్యాచ్ లోనే మామూలు మొక్కలు నాటిండాం 10 ఎకరాలు. అది మొత్తం ఇంత పంట అయింది, అంత కాలిపోయింది తోట. బ్లైట్ ఎంత దీనికి వాడే మందులే దానికి వాడుతూ ఉండాము. దీనికి ఇంకా తక్కువే వాడిండాము. అయితే దీనికి అంత రోగం ఎఫెక్ట్ లేదు. ఇంకోటి, మీరు టమాటా, వంకాయ పెట్టాము. వంకాయ రెగ్యులర్ గా సంవత్సరానికి ఒక బ్యాచ్ పెట్టే ఉంటాము. వాటికి వీటికి ఏం తేడానా? అది మెయిన్ ఇదే. అది కానీ గ్రాఫ్టింగ్ పద్ధతిలోనే చేస్తే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. ఒకటి చేశారా మీరు? చేసినాను, ఈల్డింగ్ వచ్చింది. ఇంకొకటి లలిత అనే రకము వేసింటి. మార్కెట్ లోనే 5 ఇంకా 10 రూపాయలు ఎక్స్ట్రా పోతా ఉంది. ఇది గ్రాఫ్టింగ్ వంకాయ అంటే ఎట్లా షేపు, కలర్, షైనింగ్, సైజ్ అంతా డిఫరెంట్. నేను చూసిండేది, నేను ప్రాక్టికల్ గా మేము చేసిండేది లలిత అనే రకం వేసింటే, అది మామూలు కాయకి ఈ కాయకి మార్కెటింగ్ లో కొంచెం షైనింగ్ బాగుంటుంది, షేపును డిఫరెంట్ గా ఉంటుంది. మంచి షేప్ రేంజ్ డిఫరెన్స్ గా వస్తుంది, బాగుంటుంది. నేను అంటే అది 2 ఏళ్ళు కాకుంటే 3 ఏళ్ళు పెట్టొచ్చును. ఏది వంకాయ 3 ఏళ్ళు చెప్పేది ఒక నిమిషము. మేము ఎకరాలు చేస్తా ఉంటాం కదా, మెయింటైన్ చేయలేమంతా. చేస్తే మాత్రం బాగుంటుంది.
అంటే ఒకటే Pruning రైతు చేసుకొని దాని మీదే ఆధారపడిన వాళ్ళైతే ఒక సంవత్సరం, చేసుకొనొచ్చును. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పెట్టుకోవచ్చు. పెట్టుకొనొచ్చు. అంటే మేము కట్ చేస్తుండాలి. కట్ చేస్తూ ఎన్ని ఉండాలి. రోజులకోసారి కట్ చేస్తుండొచ్చు? చూసుకొనాలి మెయింటైన్ చేసాక కాకుండా హైట్ వెళ్ళిపోతే మామూలుగా 6 నెలలకు 6 అంటుంటారు. నెలలకి అంతే. అంతవరకే చేసాక ఇది. ఆ! అప్పుడు నీట్‌గా ప్రూనింగ్ చేసుకొని ప్రూనింగ్ చేసి వేసుకొని మళ్ళా వచ్చేస్తుంది. టాప్‌కి వదులుకోవచ్చు. వదులుకోవచ్చును. మేము అట్లా వదిలేకి మాకి సేద్యం గురించి ఎక్కువుంది. ఆ! అందులో ఎత్తేస్తా ఉంటాం. మీరు ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తుంటారన్న? మేము ఈ సంవత్సరం జనవరిలో ఒక 5 ఎకరాలు చేసింటి. ఆ! 5 ఎకరాలు మొత్తం చేసింటి. కూరగాయల పంటలు ఎన్ని ఎకరాల్లో 20 ఎకరాలు, 25 ఎకరాలు చేస్తాం. 20, 25 ఎకరాలు. ఆ! ఎన్ని సంవత్సరాల నుంచి కూరగాయల పంటలే సాగు మేము ఒక 20 ఏండ్లు ఇంకా 20 ఏళ్ళు ఇవే పంటలే. హ్మ్. హ్మ్. వంకాయ దానికి ఇదే లేదు. అంటే మామూలుగా నాటితే 2 నెలలు, 1 నెల, 3 నెలలకు తీసేస్తా ఉంటారు. ఏది? బ్రింజాల్, వంకాయ. వంకాయ. ఇది నీట్‌గా చూసుకొని చేసుకుంటే మెయింటైన్ సంవత్సరం కానీ తీస్తా ఉండొచ్చు. పంట వస్తా ఉంటుంది. సంవత్సరం వరకు వస్తా ఉంటుంది. బ్రింజాల్ వంకాయ అంటారా? టమాటా అంటారా? వంకాయ. ఆహా! వంకాయ. టమాటా ఎన్ని రోజుల వరకు గ్రాఫ్టింగ్ మొక్కలు పెట్టొచ్చంటారు? టమాటాలు కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటే ఆ! ఒక 70 రోజులు నా నా అనుభవము 70 రోజులు కటింగ్ వస్తా ఉంటుంది. 70 రోజులు కటింగ్ వస్తుంటది. ఒక ఎకరాకొచ్చేసి ఎంత ఖర్చయితే అయిందన్న? గ్రాఫ్టింగ్ మొక్కలకి ఎంత ఖర్చయితది? నేను పెద్దగా ఖర్చులు అవి దీనికి సెపరేట్, దానికి సెపరేట్ అని లెక్కలు పెట్టుకోను. అందాజుగా ఒకవేళ ఎవరైనా కొత్తగా రైతులు పెట్టాలనుకుంటే వాళ్ళకి ఇప్పుడు మామూలుగా టమాటా రైతు ఏం నాటుతాడో అంతా దీనికి చేయాలా. ఎక్స్‌ట్రా ఏమంటే ఈ ముక్కలది రేట్లు ఎక్కువ ఉంటుంది. మొక్కలు 5,000 నార ఏడ పెడుతున్నారు? టమాటా 5,000 మేము 5 ఇంకా 6,000 అంతే ఎప్పుడు పెట్టేది. అవునా? ఎకరాకి. మామూలుగా వచ్చేసి మేము 5 అడుగులు సోలు పెడతాము. వంకాయ 2,000, 2,500 పెడతారు. ఇవి వచ్చేసి 3,000, 3,500 పెడితే ఎకరాకి సరిపోతది అంటుంటారు. లేదు సాలదు. ఒక 5,000 కర్ణాటక సైడ్‌లో కొంచెం ఎక్కువ 3,000కి ఎయలేదు. ఆ! ఒక 5,000 కంపల్సరీ పెట్టాలి. 5,000 కంపల్సరీ పెట్టాలి. హ్మ్. వంకాయ 2,000 ఇంగా తగ్గించినా దాంట్లో బాగానే ఉంటుంది. టమాటాకి 5,000 కంపల్సరీ పెట్టాలి. అవునులే. ఈ గ్రాఫ్టింగ్ వచ్చేసి ఇది ఎన్నో పంట ఇది? టమాటా ఇప్పుడైతే ఉన్నది. ఇంతకుముందు ఎన్ని పంటలైతే తీసినారు? కాదు ఇదే ఒకసారి బెడ్డేసి పేపర్ ఏసిండేది. దీంట్లో ముందు మొన్న సీజన్‌లో సీడ్ ఏసింటి. సీడ్ రకము. అది తీసుకొని కాదు నాన్ గ్రాఫ్టింగ్. ఇది విల్ట్ నేలని అది విల్ట్ నార ఏసింటే అది తర్వాత రెండో పంటకి ఇది ఏసిండేది. రెండో పంట అయినా బాగా వచ్చింది. ఈల్డ్ బాగా వచ్చింది. మళ్ళా సతవలు అయితే మామూలుగా ఇంతకుముందు దానికేసిండే సతవలే ఉన్నాయి. ఏమంటే దీంట్లో గ్రాఫ్టింగ్ టమాటాకి మామూలుగా ఎరువులు మామూలు టమాటాకి ఏమి ఎరువులు వాడతారో దానికన్నా ఎక్కువగా నైట్రోజన్ వాడాలి. గ్రోత్ రావాలా, బాగా ఈల్డ్ రావాలంటే ఈ యూరియా 319 ఇవి ఎక్కువ వాడాలి. వాడితే మంచిదిగా దిగుబడి వస్తుంది. ఇప్పుడు టమాటా రేట్లు ఎట్లున్నాయన్నా పర్వాలేదా? బాగానే ధరలు అయితే పలుకుతున్నాయా? అంత బాగా ఏమీ లేదు. అప్పుడు 2,000, 3,000 నడిచింది. అప్పుడు అమ్మింది మాది. అప్పుడు పోయినసారి మీరు వంకాయ వేసినామన్నారు. వంకాయ వేసిన ఆ వంకాయ ఎన్ని టన్నుల వరకు దిగుబడి లాస్ట్ వరకు వచ్చిండొచ్చు? ఎకరాకి చాలా మంది ఏమంటే ఎక్కువ తక్కువ అంటున్నారు. మీ అందాజుగా నాకు తెలిసినట్ల మామూలు కన్నా దిగుబడి ఎక్కువ ఉంటుంది. అదే ఎంత ఉండొచ్చు అంటారు ఒక ఎకరాకి? నేను ఫస్ట్ ఒక 2-3 నెలలు మాత్రం కాయలకు వస్తే అప్పటికే దగ్గర ఒక 40-50 టన్నులకు పైనే వచ్చిండే. 40-50 టన్నులు వచ్చిండే. మేమేమంటే అప్పుడు టమాటా వచ్చేసా సీజన్. టమాటా రేట్లు ఉండింది కాబట్టి వంకాయలు మెయింటెనెన్స్ చేసి ఇడిచిపెట్టేసి మంచి రేట్లు టమాటా ఉండే. అప్పుడు వంకాయ రేంజ్ డౌన్ అయ్యిండే. నేను వదిలేసి టమాటాకు చూసుకుని. అదే ఎందుకంటే నేను ఇంతకుముందు చాలా తీసిన వీడియోలో గ్రాఫ్టింగ్ పద్ధతి 80 టన్నుల నుంచి 120 టన్నుల వరకు దిగుబడి. 100 టన్నులు లెక్కలేదు. నేను చెప్పలేదు అప్పుడే. మేము బల్క్‌గా చేస్తా ఉండాము. మెయింటైన్ చేసే కష్టమైపోతా ఉంది. నీట్‌గా అదే పని నీట్‌గా చేసుకుంటే 100 టన్నులు లెక్కలేదు. తీయొచ్చును. 100 టన్నులు అయితే లెక్కలేదు. ఎందుకంటే కదిరి దగ్గర గానీ ఇంతకుముందు 2 ఏళ్ల ముందు ఒక రైతు వేసినారు. దగ్గర 110 టన్నుల వరకు. అదే ఏం అబద్ధం కాదు. తీయొచ్చును. అయితే నాకు అంత ఓపిక ఉండలేదు అప్పుడు. టమాటాలు మంచి రేటు ఉండింది కాబట్టి. మీరు 20 ఏళ్ల నుంచి దగ్గర 18 ఎకరాల ముందు 20 ఎకరాల పైన కూరగాయల పంటలు. ఈ 5-6 ఏళ్ళకి ముందు మామూలు బ్రింజాలు నాటింటి. అంటే బట్టలు పెద్ద సైజు వస్తుంది కదా, అది నాటింటిమి. మామూలు గ్రాఫ్టింగ్ కాదు.
అవంతాను ఒక పక్క బాగా అయితే ఒక పక్క అయితే ఉండలేదు, ఈల్డింగ్ అంతగా వస్తూ ఉండలేదు. దానికి దీనికి డిఫరెన్స్ చూస్తే మన ఇప్పుడు 3 ఏండ్లింగ్ చూస్తూ ఉన్నాను, మంచి ఈల్డింగ్ వస్తుంది. సరే, ఈ లాస్ట్గా ఈ గ్రాఫ్టింగ్ మొక్కలు సాగు చేయాలంటే రైతులకు ఇచ్చే మీరు సూచనలు ఏమంటారు? మేము ఏం చెప్తామంటే ఇప్పుడు విల్ట్ ఎక్కువ ఉంటుంది, అన్ని ఏరియాలోనూ ఉంటుంది. ఊరికి ఎంత బండవాళం వేసి రైతుకి ఏమి చేతికి దొరకకుండా అయిపోతుంది, సొమ్ము కూడా రాదు. చెట్టు మంచి పూత పిందే కాపు పట్టినప్పుడు చెట్టు అంతా చచ్చిపోతా ఉంటుంది. దాని బదులుగా ఇది చేసుకుంటే మంచి ఈల్డింగ్ బాగా వస్తుంది, ఇಳುవరి బాగా వస్తుంది, పంటను బాగా వస్తుంది, అట్లా ప్రాబ్లం ఉండదు. అంటే మనకి భూమి ఎక్కువ ప్రాబ్లం ఉంటే ఇదైతే ఉంటుంది, 90% అన్ని ఏరియాలోనూ ఉంటుంది, అన్ని ఏరియాల్లో ఉంటుంది. కాకపోతే ధర విషయం వచ్చేసి కొంచెం రేట్ ఎక్కువ అయ్యి కొంచెం రైతులు అంతే. దిగుబడి విషయంలో అయితే చెట్టు ఎదుగుదలలో అయితే మంచి గ్యారంటీ ఉంది. ఎక్కడి నుంచి తీసుకున్నారు మీరు మొక్కలు కానీ ఇవి? మేము కుప్పం నర్సరీ గవర్నమెంట్ HSPL కుప్పం నర్సరీ HSPL సంస్థ ఇంకా తీసుకున్నాము. 3-4 ఇయర్ ఇంకాను కంపల్సరీ మేము అక్కడి నుంచి తెస్తాం. అక్కడి నుంచి తెస్తున్నారు గ్రాఫ్టింగ్ పద్ధతితో. అయితే రైతులు అయితే సాగు చేసుకోవచ్చు గ్రాఫ్టింగ్ పద్ధతి ద్వారా. అయితే మంచి దిగుబడి వస్తుంది, చెట్ల ఎదుగుదలగా బాగుంటది, భూమిలో వేరు వ్యవస్థ బాగుంటది అని అంతా బాగుంటుంది. ఏదంటే దాంట్లో ఈల్డింగ్ తీయాలంటే ఓపిక్గా రేటు లేకపోని రైతు కరెక్ట్ గా మెయింటైన్ చేసుకొని పోతే, మీరు చెప్తారు కదా 100 టన్నులని, 100 టన్నులు లెక్కలేదిగా మించిపోవచ్చు. ఇది ఏ రకాలైనా కానీ అంటారా? బ్రింజాల్ రకాలు. టమాటాను అంతే. ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఏమేమో గ్రాఫ్టింగ్ అంటు ముక్కలు తెచ్చి నాటేసిండము, వచ్చేస్తుందిలే డబ్బులు చాలా పెట్టిండము, ఈ విషయం వచ్చేస్తుందిలే అని చెప్పేస్తారు. అట్లా పెట్టేసి కలకుండా అనిపోతే రాదు. కంపల్సరీ నీట్ గా మెయింటైన్ చేస్తే ఈల్డింగ్ బాగా వస్తుంది. బ్రింజాలు అంతే, ఇది అంతే. ఇప్పుడు కొన్ని రైతులు ఏం చేస్తారంటే 10 రూపాయలు ఇచ్చి ముక్కులు అంటున్నారు, తెచ్చి నాటేసిండనప్ప వచ్చేస్తుంది అంటే దానికి ఏం చేయకుండా భ్రమలో ఉంటారు. అది తప్పు. మెయింటైన్ నీట్ గా చేసుకోనాల. ఇప్పుడు మామూలు పంటలకి ఏం మెయింటైన్ చేస్తామో అట్లా చేసుకుంటే లైఫ్ బాగా వస్తుంది. టమాటా కానీ బ్రింజాల్ కానీ లైఫ్ బాగా వస్తుంది. లైఫ్ అయితే ఇవి ఎట్లా సార్, డైరెక్ట్ పోయి మొక్కలు తీసుకోవచ్చా లేకుంటే ఏమైనా ఆర్డర్ ముందుగా ఇచ్చుకోవచ్చు? మేము ముందుగానే ఆర్డర్ 60 రోజుల ముందు ఆర్డర్ పెట్టేస్తాము, వాళ్ళు ఇస్తారు. 60 రోజుల ముందు మనము మొక్కలు అయితే ఆర్డర్ ఇవ్వాలి. 60-70 రోజులు కావాలి. అంటే మదర్ ప్లాంట్ ఇది 2 ఈక్వల్ గా రావాలంటే టైం తీసుకుంటుంది. ఒక 60-70 రోజులు ముందుగా ఇస్తే అంతవరకు మీరు భూమిని అయితే బాగా చదువు చేసుకొని రెడీ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. డ్రిప్ ద్వారానే కదా సార్ ఇది? డ్రిప్. అడ్వాన్స్ ఏమన్నా పే చేయాల్సి వస్తుంది ఆ మొక్కలకి? అడ్వాన్స్ పే చేస్తే మంచిది. అవునా? అంటే నమ్మకం ఉంటది అని వాళ్ళకి గ్యారెంటీ ఉంటుంది, మాకు గ్యారెంటీ. అడిగేదానికి మీకు బాగుంటుంది. నాకు ఇంత ముక్కలు కావాలా అని చెప్పేసి మళ్ళీ పోతారా లేదా? వాళ్ళకి లాస్, మాకి ఇది అవుతుంది. అడ్వాన్స్ చేస్తే మేము 50% అడ్వాన్స్ కట్టేసి వచ్చేస్తాం. 50% మొక్కలు ఆర్డర్ ఇచ్చినాక 50%. మనకి ఏ వెరైటీ కావాలంటే ఆ వెరైటీ ముందే చెప్పేసి ఉంటాం, అంటు కట్టిస్తాం. విత్తనాలు మీరే ఇస్తారా వాళ్ళ దగ్గరే ఉంటాయా సార్? విత్తనాలు నేను ఎప్పుడు ఇచ్చిండలేదు, వాళ్ళే వేసిస్తారు. రైట్ సార్, అంతేనా?